ప్రోటీన్ లడ్డు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్, పిస్తా, పంకిన్ సీడ్స్, డ్రై కోకోనట్, పీనట్స్, సెసమీ సీడ్స్, జాగ్రీ, వాటర్, ఇలాచీ పౌడర్. ఈ కప్పుతో నేను ఈ 3 సమానంగా తీసుకున్నాను. వేయించిన వేరుశనగపప్పు, డ్రై కోకోనట్, సెసమీ సీడ్స్ అవి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇవి హాఫ్ కప్, ఈ కప్పుతో త్రీ కప్స్ బెల్లం తీసుకున్నాను. ఇవి ఏమో టూ టేబుల్ స్పూన్లు అలా తీసుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ మనము వేయించుకోవాలి. నేను ఆల్రెడీ వేయించుకున్నాను, ఆ వీడియో తీయటం మర్చిపోయాను. ఆల్రెడీ నేను వేరుశనగపప్పును వేయించుకున్నాను, దాన్ని సెసమీ సీడ్స్ని వేయించుకున్నాను. ఇంక ఈ బాదం పప్పు వేయించాలి, బాదం పప్పు, ఈ పంకిన్ సీడ్స్ వేయించాలి. వీటిని కూడా లైట్గా వేడి చేయాలి, డేట్స్ని. అండ్ వీటిని పంకిన్ సీడ్స్ని కూడా మనం వేయించుకొని లైట్గా. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఆ బెల్లాన్ని కరగబెట్టి లైట్గా తీగపాకం కూడా అక్కడ లైట్గా కరగబెట్టి దాంతో మనం లడ్లు చేసేసుకోవటమేను. రెండు ప్రాసెస్ చూపిస్తాను. అన్నీ ఫస్ట్ నేను విడివిడిగా వేయించుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, ఆల్మండ్స్. ఇప్పుడు అన్నీ ఒకసారి అలా కలిపేసి లైట్గా వేయిస్తున్నాను. ఆల్రెడీ వేగినవి ఒకసారి అలా వేగించి వీటిని చల్లార్చిన తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకుంటాను. నేను ఈ కోకోనట్ పౌడర్ను కూడా కొంచెం వేడి చేస్తున్నాను, లైట్గా వేయించేసి దీన్ని కూడా ఆ పౌడర్ యాడ్ చేస్తాను. బీట్స్ని కూడా నేను లైట్గా వేడి చేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేరుశనగపప్పును, నువ్వుల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. నువ్వులు వేరుశనగపప్పు గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆల్మండ్స్, పిస్తా, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్ని వీటిని కూడా వేయించేసి చల్లారినవి వీటిని కూడా గ్రైండ్ చేసుకుంటాను. అన్నీ గ్రైండ్ చేసి దీంతో కూడా బెల్లం పాకాన్ని ఇచ్చేసేసి అన్నీ మిక్స్ చేసేసి ఇలా ఉండలుగా చేసుకోవటమే ప్రోటీన్ లడ్డు. ప్రోటీన్ లడ్డు రెడీ. ఎంతో కమ్మగా ఉండి హెల్తీ ప్రోటీన్ లడ్డు. దీంట్లో బెల్లం బదులు బెల్లం వద్దు, మాకు స్వీట్నెస్ తక్కువ కావాలి అంటే కొంచెం ఖర్జూరం, కొంచెం తేనె కానీ ఏదైనా కలుపుకోవచ్చు. కానీ నేను ఎప్పుడూ చేయలేదు, నేను బెల్లంతో చేశాను.